బలంతో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. కాస్త పరిపూర్ణ ఆత్మతో చెప్పండి. చాలా సంతోషం దేవుని ప్రియులారా. మన దైనందిక జీవితాల్లో ఏ ఆశీర్వాదమైన దేవుని వాక్యము ద్వారానే మనకు కలుగుతుందన్న సంగతిని మనం గుర్తించాలి. అది ఆరోగ్యమే అయినా, ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదాలే అయినా, అది ఏదైనా దేవుని వాక్యము ద్వారానే మనకు కలుగుతుంది. దేవుని వాక్యములో జీవం ఉంది. ఏముంది? అందరు చెప్పండి. దేవుని వాక్యములో ఎండిన ఎముకల్ని సైతం జీవింపచేసింది ఏంటి? దేవుని మాటలు. మన కంటికి కనబడుతున్నటువంటి విశాలమైనటువంటి విశ్వం, సృష్టి మనకు కనబడుతుంది కదా. ఇదంతా కూడా ఎలా కలిగింది? దేవుని మాట ద్వారా కలిగింది. కాబట్టి చాలామంది పాటలు పాడేటప్పుడు బాగానే హుషారుగా ఉంటారు. వాక్యము అంటే కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు. మరి కొంతమందికి ఆవలింపులు వస్తుంటాయి, మరి కొంతమంది లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారు. అలా మీరు ఉన్నారనుకోండి, మీ దైనందిక జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. కాబట్టి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ దేవుని వాక్యం మీద దృష్టి నిలపండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి మొదటి తెస్సలోనియులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10 నుండి 12 వాక్యాల్ని 10 నుండి 12 వాక్యాల్ని చదువుతారు. జాగ్రత్తగా ఆ మాటల్ని మీరు ఆలకించండి. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. 12 చివరి మాటలు. మీకేమీయు కొదవ లేకుండా ఉండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుటయందు మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగి ఉండవలనని మిమ్ములను హెచ్చరించుచూ ఉన్నారు. అందరూ తల కాస్త పైకెత్తి నా వైపు చూడండి. ఈ రోజున ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. చూడండి దేవుని ప్రియులారా, గురువారం రోజున దైవజనులు యోనా గారు ఫోన్ చేశారు. ఇలాగున మీరు రావాలి, వాక్య పరిచర్య చేయాలి అని చెప్పి. ఆ సందర్భంలో వస్తానని చెప్పి దాన్ని బట్టి నేను సిద్ధపడినప్పుడు, ప్రార్థనలో ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టినప్పుడు, ఈ దినమున ప్రభు మనకిచ్చినటువంటి మాటలు ఇవి. చూడండి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో మనము గమనించినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘముతో ఏమని చెప్తున్నారు అనంటే, మీకేమీయు కూడా కొదవ లేకుండా ఉండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి వెళ్ళక మీ సొంత చేతులతో పని చేయుటయందు ఆశ కలిగి ఉండండి అని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని చెప్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి అని అంటే, మీకు ఏమీయు కొదువ లేకుండా ఉండున్నట్లు అనే మాట అక్కడ ఉంది కదా. ఆ మాటని మీరు నోట్ చేసుకోవాలి. ఈ రోజున మన ప్రసంగం యొక్క అంశం కూడా ఏమిటి అని అంటే, ఇంగ్లీష్లో థింగ్స్ ఎ బిలీవర్ షుడ్ నాట్ ల్యాక్. ఒక విశ్వాసి తన జీవితంలో ఏమీ కొదువ లేకుండా ఉండున్నట్లు అనేది మన ప్రసంగం యొక్క అంశం. ఏమి కొదవ లేకుండా ఉండున్నట్లు మన జీవితంలో మనము ఏమి కలిగి ఉండాలి అన్నది మన ప్రసంగం యొక్క అంశం. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ తెస్సలోనికలో ఉన్నటువంటి యొక్క సంఘముతో దైవజనుడు అంటున్నటువంటి ఈ యొక్క మాటల్ని బట్టి మనం ఏం గ్రహించగలుగుతున్నాము అని అంటే, ఒక నిజమైనటువంటి దైవజనుడు తన సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసుల పట్ల ఏ కోరిక కలిగి ఉంటాడు అంటే ఈ వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, వారి సంఘానికి వస్తున్నటువంటి
బిడ్డలు ఏ విషయంలో కూడా కొదువ లేకుండా సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని జీవించాలన్నదే ఒక నిజమైనటువంటి దైవ సేవకుని యొక్క ఆశ అయి ఉన్నదని మనం యొక్క వాక్య భాగము ద్వారా మనం తెలుసుకోవాలి. తెస్సలోనిక సంఘముతో దైవజనుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, మీకు ఏ విషయంలో కూడా కొదవ లేకుండా ఉండనట్లు మేము మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించామో వాటన్నిటిని మీరు చేయండి అంటున్నాడు. అనంటే ఒక దైవ సేవకుని యొక్క ఆశ ఏమిటి అనంటే, తన దగ్గరికి వస్తున్నటువంటి విశ్వాసులు, దేవుని బిడ్డలు ఈ లోకములో ఎలా జీవించాలని ఒక నిజమైన దైవజనుడు ఆశిస్తాడు అనంటే, కొదవలు లేకుండా సమృద్ధి అయినటువంటి జీవితాన్ని చేయాలనే ఒక నిజమైనటువంటి దైవజనుడు ఆశపడుతాడనేసి ఈ వాక్య భాగము ద్వారా మనం తెలుసుకోవాలి. చూడండి దేవుని బిడ్డలారా, దైవజనుడిని ఇప్పుడు మనం ప్రక్కన పెడతాం. ఆ తర్వాత ఇప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారి దగ్గరికి మనం వద్దాం. మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారిని కూడా మనం అడిగామనుకోండి, ఏమని అంటే, ప్రభువా నా పట్ల నీకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి, నా పట్ల మీకున్నటువంటి చిత్తం ఏమిటి అని చెప్పేసి మనం కూడా మన ప్రభుని అడిగితే, ప్రభు మనతో కూడా చెప్పేటువంటి మాట ఏమిటి అని అంటే, ఇదిగో నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో తెలుసా? తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని ఎంచుకోకుండా దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి నన్ను నేనే రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాను. అసలు ఈ లోకానికి రావడానికి గల ప్రబలమైనటువంటి కారణం ఏమిటి అని అంటే, ఈ 2000 సంవత్సరాల క్రితము ఈ లోకములో శరీరధారిగా నేను కృపాసత్య సంపూర్ణునిగా కన్యకైనటువంటి మరియ గర్భంలో జన్మించడానికి గల కారణం ఏమిటి అంటే, యేసు ప్రభు కూడా చెప్పే మాట ఏంటంటే, యోహాను సువార్తమానంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 10వ అధ్యాయము 10వ వాక్యంలో మీరు చదివినట్లయితే యేసయ్య అంటాడు ఏమన్నట్టే, ఇదిగో నేను మీకు జీవమును, అది కూడా సమృద్ధి అయినటువంటి జీవమును అనుగ్రహించుటకు ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు, గట్టిగా. సచ్చు దెబ్బలు కాదు, గట్టిగా. జన్మల మడుగు దెబ్బలంటే గట్టిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభుల వారు ఈ లోకంలో అడుగు పెట్టాడు. యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఎందుకు అడుగు పెట్టాడు అనంటే, యేసయ్య అంటున్నాడు ఏమని అనంటే, నా గొర్రెలకి జీవాన్ని అనుగ్రహించాలని చెప్పేసి. అది కూడా మామూలు జీవం కాదు, కానీ ఎలాంటి జీవం అంటే, ఇంగ్లీష్ లో ఏమైనా ఉందంటే అబండెంట్ లైఫ్, సమృద్ధి అయినటువంటి ఆ జీవాన్ని నా గొర్రెలకు నేను అనుగ్రహించుటకు నేను వచ్చి ఉన్నాను అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రాముఖ్యంగా మనకి ఇద్దరు కనపడతారు. ఎవరు అనంటే, మొట్టమొదటిగా దేవునికి ఆపోజిట్ ఎవరు చెప్పండి? దేవునికి ఆపోజిట్ ఎవరు? గట్టిగా చెప్పొచ్చుగా, సైతాను కదా. దేవుడేమో ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, దేవుడి వాక్యం ఏమని చెప్తుందంటే, మన జీవితంలో సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనకు దయచేయాలని, కొదవలు లేనటువంటి ఒక బ్రతుకుని మనకు ప్రసాదించాలని వచ్చాడు. అయితే సాతాను గని పని ఏంటో తెలుసా? దేవుడేమో మనకు సమృద్ధిని ఇవ్వాలని ఆయన ఆశ. సాతాను గని పని ఏంటంటే, వాటి క్వైట్ ఆపోజిట్ దేవునికి ఏంటి అని అంటే, నీ దగ్గర ఉన్న వాటన్నిటిని ఏం చేయాలంటే వాడు దోచుకోవాలి. అందుకే యేసు ప్రభు ఆ 10వ అధ్యాయం 10వ వాక్యములో ఏమంటాడంటే, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని అని అంటాడు. అక్కడ దొంగ ఎవరు అని అంటే, సుప్పనాథుడు. ఎవరండి దొంగ? చెప్పండి. సుప్పనాథుడు అంటే ఎవడు? గట్టిగా చెప్పాలి. ఎవడోడు? కర్రోడు. ఎవరండి? నేను కానీ ఎస్సన గారు ఎప్పుడు అంటుంటాడు. ఎవరండి వాడు? వాడు ఈ రోజున గమనించండి, వాడు మన దగ్గర ఉన్న వాటిని దోచుకుంటాడు. చూడండి, ఇక్కడ నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీలో ఎవరైనా అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు లేయండి అని అంటే, మేబీ నేను అనుకుంటున్నాను ఏమనంటే 100కి 70 మంది లేస్తారు. ఒకప్పుడు మీరు ఆరోగ్యకరంగానే ఉన్నారు, ఇప్పుడు ఆరోగ్యం లేదు. దేవుని బిడ్డలారా, ఈ ఆరోగ్యాన్ని దోచుకుంది ఎవరు? ఆడే. ఎవరాడు? సాతానుగాడు దోచుకున్నాడు. వాడు ఎవడు అనంటే, వాడు దొంగ. వాడు ఎవడు అనంటే, ఎంతసేపు ఎవరి కుటుంబంలోకి చొరబడి ఏం దోచుకోవాలి అని చెప్పి ఈ రోజున వాడు చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో కొంతమంది సంపన్న స్థితిలో ఉన్నారు. అయితే ఈ రోజున
దరిద్రులుగా మార్చబడ్డారు. కారణం ఏమిటి అంటే వాడు ఏం చేశాడు? మీ దగ్గర నుండి దోచుకున్నాడు. రోజున ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, దైవ సేవకుల యొక్క ఆలోచనే కావచ్చు, దేవుని యొక్క ఆలోచనే కావచ్చు. దేవుని బిడ్డలారా, ఏమిటి అంటే ఆయనను సేవిస్తున్నటువంటి మనము ఈ లోకములో కొదవలు లేకుండా ఒక సమృద్ధి అయినటువంటి జీవితాన్ని చేయాలన్నదే మన దేవుని యొక్క ఆలోచన, దైవ సేవకుల యొక్క ఆలోచన కూడా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున ప్రవచనాత్మకంగా ఈ దైవిక అద్భుత స్వస్థతశాల మినిస్ట్రీస్ కి ఈ ప్రతి రెండవ శనివారము ఆయన సన్నిధికి చేరి వస్తున్నటువంటి మీతో ప్రవచనాత్మకంగా ఈ దినమున ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ యొక్క వాగ్దానము అనంటే, ఇంతవరకు ఒకవేళ మీ బ్రతుకుల్లో కొదవలున్నాయేమో, ఇంతవరకు మీ జీవితంలో సమృద్ధిని మీరు అనుభవించలేకపోయారేమో, ఆ కొదవలకు కారణం సాతానుగాడు మీ దగ్గర ఉన్న వాటన్నిటిని దోచుకొని ఈ రోజున కొదవలు కలిగి ఈ రోజున మీరున్నారేమో. ఈ రోజున ప్రవచనాత్మకంగా నా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీ కొదవలన్నిటినీ నేను తీరుస్తాను అంటున్నాడు. కొట్టు గట్టిగా సప్పట్లు. మీ కొదవలన్నిటినీ తీర్చి నిశ్చయముగా ఒక సమృద్ధి అయినటువంటి జీవాన్ని నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పి ఆయన ఈ దినమున ప్రత్యేకంగా ఆయన మీతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ యొక్క మాటల్ని మీ నోట్స్ లో కాదు రాసుకోవాల్సింది దేవుని బిడ్డలారా. డేట్ వేసుకొని ఈ రోజున మీ హృదయం అనేటువంటి ఆ పలక పైన రాసుకోండి. వచ్చే శనివారం ఆగస్టు 8వ తారీఖున నిశ్చయముగా ఇక్కడ నిలవబడి మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఏమని అనంటే, నేను ఇక్కడికి వచ్చాను, దైవజనులు ప్రవచనం చెప్పారు, యోనాయ గారి ద్వారా ప్రవచనం మాకు అందించబడింది. అది ఏంటి అనంటే, ఆయన మా కొదవలను తీరుస్తాడు అని చెప్పేసి, నిశ్చయముగా మా దేవుడు మా కొదవలన్నిటినీ తీర్చాడు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మీరు సాక్ష్యం చెప్పేటట్లు నా దేవుడు ఆయన మీ కొదవలన్నిటినీ తీర్చబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. మీ కొదవలన్నిటినీ ఆరోగ్యం కొదువుగా ఉందా? ఆర్థిక వనరులు కొదువుగా ఉన్నాయా? వివాహమై అనేక సంవత్సరములు అయ్యున్నప్పటికీ సంతానము కొదువుగా ఉన్నదా? వాట్ ఎవర్ ఇట్ మే బి, మన దేవునికి అసాధ్యమైనదంటూ ఈ లోకములో ఏదీ లేదు. నిశ్చయముగా ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి కొదవలను నా దేవుడు తీర్చి సమృద్ధి అయినటువంటి జీవాన్ని నేను మీకు అనుగ్రహిస్తానని ఆయన ప్రవచనాత్మకంగా ఈ దినమున ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ప్రభు యొక్క వాగ్దానాన్ని ఈ రోజున ఇక్కడ వస్తున్నటువంటి వారికి అందరికీ కూడా చెప్పమని చెప్తున్నప్పుడు, నేను ఈ యొక్క వాక్యాన్ని ప్రభు నాకు ఇచ్చినప్పుడు, ఈ వాగ్దానం నాకు ఇచ్చినప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని తెరిచి చదవడం ప్రారంభించినప్పుడు బైబిల్లో దేవుడు తన ప్రజల్ని నడిపించినటువంటి విధానాన్ని నేను గమనించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఆయన తన ప్రజల్ని నడిపించినప్పుడు ఆయన వారిని ఎలా నడిపించాడు అని మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వాక్య భాగములో మనం చూసినట్లయితే అక్కడ మనకు ఎవరు కనబడతారు అనంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మనకు కనబడతారు. ఎవరు కనబడతారు? అందరూ చెప్పండి. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మనకు కనబడతారు. ఈ ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి విమోచించి మిక్కిలి మంచి దేశమైన పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క కనాను దేశానికి యేసయ్య నడిపించాడు. ఎలా నడిపించాడు అనంటే, పగలు దేవుడు వారికి మేఘ స్తంభముగా ఉన్నాడు, రాత్రి దేవుడు వారికి అగ్ని స్తంభముగా ఉన్నట్లు లేఖనాలు చెప్తున్నాయి. ఎన్ని సంవత్సరాలు వారిని నా యేసయ్య నడిపించాడు అనంటే 40 సంవత్సరాలు నడిపించారు. నడిపించినటువంటి ఆ యొక్క నడిపింపులో ఆ ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వాక్య భాగంలో మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను గనుక ఈ గొప్ప అరణ్యములో నీ ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఇదిగో ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు గనుక మీకు ఏమీ కూడా తక్కువ కాలేదు, కొదువ కాలేదు అనే మాటను మనం చూస్తాం. చూడండి, దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల్ని 40 లాంగ్ ఇయర్స్ 40 సంవత్సరములు కాలిన ఎడారిలో అరణ్యములో నడిపించాడు. ఎలా నడిపించాడు అనంటే, బైబిల్ గ్రంథంలో చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే, వారికి ఏమీ కూడా తక్కువ కాక
లేకుండా, తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములను, వారికి కావలసినటువంటి సమస్తమును కూడా ధారాళముగా కొదువ లేకుండా, తక్కువ కాకుండా వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలులనేనా అని మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, మనం ఇటు కొత్త నిబంధన పుస్తకంలోకి వచ్చామనుకోండి, యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? చెప్పండి, యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది కదండి. ఎంతమంది శిష్యులు యేసు ప్రభుకి? 12 మంది. అతనంతా ప్రార్థన చేశాడు వారి కోసం. కొన్ని వరాలని దేవుడు వారికి ఇచ్చాడు. ఇదిగో మీరు దేవుని రాజ్య సువార్తని ప్రకటించండి అని చెప్పి పట్టణాలకి, గ్రామాలకి ఆయన పంపించాడు. పంపించేటప్పుడు ఇదిగో దారి ఖర్చులు కావాలి కదా మీకు, ఇదిగో నా దగ్గర ఏటీఎం ఉంది, ఈ ఏటీఎం పట్టుకొని యేసుప్రభు ఏటీఎం ఇచ్చాడు. ఇచ్చినట్టు బైబిల్ ఎక్కడైనా మనకు కనబడుతుందా? బైబిల్లో రాయబడి ఉన్నటువంటి మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లూకాసు వర్తమానం 22వ అధ్యాయము 35వ వాక్య భాగాన్ని మీరు చదివినట్లయితే వారికి సంచి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదండి? చెప్పండి, ఏమి ఇవ్వలేదు? వాళ్ళకి సంచి ఇవ్వలేదు. తర్వాత కాళ్ళకు చెప్పులు కూడా లేనటువంటి పరిస్థితి, ఒట్టి చేతులతో పంపించారు. పంపించిన తర్వాత వారు పగలంతా కూడా గ్రామాలకి వెళ్ళేవారు, పట్టణాలకి వెళ్ళేవారు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించే వాళ్ళు, రోగుల్ని స్వస్థపరిచేటువంటి వాళ్ళు. ఆ తర్వాత రాత్రి అయిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి పిలిచి నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ అడిగేవాడండి. ఏమడిగేవాడు అని అంటే, ఒట్టి చేతులతో నేను మిమ్మల్ని పంపాను కదరా, మీ జీవితాలలో నేను మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపినప్పుడు విశ్వాసంతో మీరు సేవ చేయండి అని నేను చెప్పినప్పుడు మీ బ్రతుకుల్లో మీకు ఏమైనా కొదువైందా పరిచర్యలో అని చెప్పి అడిగినప్పుడు చూడండి, శిష్యులు సైతం వారి నోట వచ్చినటువంటి మాట ఏంటి అని అంటే, మాకు ఏమీ కూడా తక్కువ కాలేదు అన్నారు. కొట్టు గట్టిగా సప్పట్లు. వాళ్ళ నోట వచ్చినటువంటి మాట ఇదిగో, విశ్వాసముతో నేను మిమ్మల్ని వట్టి చేతులతో మిమ్మల్ని పంపించినప్పుడు మీ బ్రతుకుల్లో ఆహారమే కానీ, మీ జీవితాలలో వస్త్రములే కానీ, ఈ భౌతిక సంబంధమైనవి ఏమైనా తక్కువైనాయా అనంటే వారి నోట వస్తున్నటువంటి మాట ఏమిటనంటే, మాకేమీ కూడా తక్కువ కాలేదు అని అంటున్నారు. నిశ్చయముగా ఒక దైవ సేవకునిగా ఇక్కడ నిలవబడి చెప్తున్నాను, ఇంతవరకు మీ జీవితంలో ఇది తక్కువైంది, అది తక్కువైంది, ఇది కొదువైంది, అది కొదువైంది అని చెప్పి ఈ మాటలు మీ నోట వచ్చాయేమో, ఇంకా అన్ని రోజులు వేరు. ఈ రోజు నుండి మీ నోట వినబడేటువంటి మాట, కొత్త మాట ఏమిటంటే, మాకు ఏమీ తక్కువ కాలేదు. కొట్టు గట్టిగా సబ్బట్లు. మాకు ఏమీ తక్కువ కాలేదు. మా యేసయ్యను నమ్ముకున్న తర్వాత మా జీవితంలో ఆయన మాకు సమృద్ధిని అనుగ్రహించడని మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 35వ వాక్య భాగంలో కూడా మనం చూసినట్లయితే, ఆది అపోస్తుల కాలంలో సంఘం అనేది ఎలా ఉండేదో తెలుసా? చెప్పనా? ఎలా ఉందో చెప్పనా? వింటానంటే చెప్తాను, లేకపోతే ముగించమంటే ముగించమంటాను. మీరు చెప్పమంటారు. ఆది అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మ ద్వారా సంఘం స్థాపించబడింది కదా. దేని ద్వారా సంఘం స్థాపించబడింది? అందరూ చెప్పండి. పరిశుద్ధాత్మ ద్వారా సంఘం స్థాపించబడింది కదా. మేడగదిలో వారందరూ కూడా యేసయ్య చెప్పినాడు ఏమన్నట్టే, మీరు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి అని చెప్పినప్పుడు వారు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టినప్పుడు బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారికి వినబడింది. ఆకాశం తెరవడి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారందరూ భాషలు మాట్లాడారు. దేవుని బిడ్డలారా చూడండి, ఆ అభిషేకము ద్వారా సంఘం స్థాపించబడింది కదా. ఆ ఆది అపోస్తుల కాలంలో సంఘం యొక్క ఆ సంఘపు పరిస్థితులు ఎలా ఉన్నాయని అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 35వ వాక్య భాగంలో మనం చూసినట్లయితే చూడండి, అక్కడ ఏమని ఉంటుందంటే, వాళ్ళకున్న ఆస్తి పాస్తులన్నింటినీ తీసుకొచ్చి ఎవరి దగ్గర పెట్టేవాళ్ళో తెలుసా? ఎవరి దగ్గర పెట్టేవాళ్ళు అని అంటే, అపోస్తుల దగ్గర పెట్టేవాళ్ళట. ఎవరి దగ్గర పెట్టేవాళ్ళట అండి? అపోస్తుల దగ్గర పెట్టేవాళ్ళట. పరిచర్య యొక్క అవసరాలు తీర్చబడాలి అని చెప్పేసి. ఈ రోజున చూడండి దేవుని బిడ్డలారా, ఈ చెమ్మదమడుగులో ప్రతి 2వ శనివారం ఈ ప్రార్థనా కూటం జరుగుతుంది. అయ్యగారు జరుపుతున్నారు. ఈ రోజున ఒక సేవకునిగా నేను చెప్పాలంటే చూడండి, ఆర్థికంగా ఎన్నో వనరులు మనం ఖర్చు పెడితే తప్ప ఈ రోజున ఇటువంటి మీటింగ్స్ మనం పెట్టలేం. ఇక్కడ మాత్రమే కదా, కర్నూలులో కూడా పెడతారు అయ్యగారు, అక్కడ
ఒక మీటింగ్కి 40,000, ఇక్కడ ఒక మీటింగ్కి 40,000, ప్రొద్దుటూరులో మీటింగ్కి అక్కడ కూడా ఎంత ఖర్చు అవుతుందంటే 40,000 నాకు ఖర్చు అవుతాయి. అయితే ఈ పరీక్ష యొక్క అవసరాలు తీర్చబడాలంటే ఎలా తీర్చబడతాయి? రోజున గమనించాలి. ఆది అపోస్తలుల కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చూడండి, దేవుని బిడ్డల విశ్వాసులు ఎలా ఉన్నారంటే వారు సమస్తాన్ని తీసుకొని వచ్చి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టేవాళ్ళంట. మేము సమస్తాన్ని తీసుకొచ్చి వచ్చి ఇక్కడ సేవకులకు పెట్టండి అని చెప్పట్లేదు, కానీ దేవుడు మీకు ఇచ్చేటువంటి దశభాగాల్లో దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. కాస్త చేతులు ఎత్తి కాస్త లేట్లేదు కాస్త గట్టిగా చెప్పొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చేటువంటి దశమ భాగాల్లోనైనా మీరు నమ్మకంగా ఉండాలి. ఈ రోజున నెక్స్ట్ మంత్ ఈ విధంగా ఆగస్టు 8వ తారీఖున ప్రార్థన ఉంటుంది అని అంటే, ఈ రోజున ఇదిగో పాస్టర్ గారు మైక్ పట్టుకుని ఇక్కడ నిలబడి చెప్పకూడదు. మీకు దేవుడు ఎవరైనా ప్రేరేపిస్తే మీరు ఈ హాల్ కట్టండి, భోజనాలకు పెట్టండి, మీలోనే ఏం రావాలండి చెప్పండి. పాస్టర్ గారు చెప్పకపోయినా అసలు పాస్టర్ గారికి ఇంకా అలా మాటలు చెప్పకూడదు. అట్లా తయారు కావాలా మీరు ఈ మంత్ మేము చేస్తామని చెప్పి అట్లా ధారాళంగా ముందుకు రావాలి. అలా చూడండి, ఆది అపోస్తుల కాలంలో మరి చరస్తురాస్తులన్నింటినీ అమ్మివేసి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెడితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం లేదు. దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 35వ వాక్యంలో మీరు చూచినట్లయితే అక్కడ వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, వారు చదవన్న గట్టిగా చదువు. సారీ, అది కాదు. అక్కడ ఏమని ఉంటుందంటే, వారు ఆ విధంగా అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టినందుకట వారికి ఏమీ కూడా కొదవలేదు అనే మాటలు మనం చూస్తాం. చదువుతాను, వారికి ఏమీ కూడా కొదవ లేకుండా ఆ సంఘం అంట సమృద్ధిగా ఉన్నట్లు మనం చూస్తాం. అంటే చూడండి దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని చిత్తం, దైవ సేవకుల యొక్క ఆలోచన కూడా సంఘానికి వస్తున్నటువంటి దేవుని బిడ్డల పట్ల ఏంటంటే, సంఘస్థులు కొదవలేని జీవితం చేయాలి. ఏ జీవితం చేయాలండి? ఏ జీవితం చేయాలని? కొదవలు లేనటువంటి జీవితం చేయాలని దేవుని చిత్తం, సేవకుల యొక్క ఆలోచన. ఎందుకనండి ఇలా మీటింగ్స్ పెట్టి ఇట్లా చేస్తున్నాము, సేవకులుగా ఇంతగా ప్రయాసపడుతున్నారంటే ఈ జమ్మల మడుగులో ప్రతి కుటుంబాలు దీవించబడాలి, సమృద్ధిని అనుభవించాలి. కొదవలు అనేవి ఏ ఒక్కరి బ్రతుకుల్లో ఉండవు అని ఉండకూడదన్న ఆలోచనే. చూడండి, మామూలుగా ఈ యొక్క సందేశంలో ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మామూలుగా ఈ కొదవ అనే మాట మనకి ఎప్పుడైతే వినబడుతుందో మనము వెంటనే మన మనసులో మెదిలేటువంటి ఆలోచన ఏంటంటే, ఎంతసేపు ఈ కొదవ అనే మాట మనకు వినబడితే ఆ ఆలోచనలు ఎలా ఉంటాయంటే భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలే మనకు వస్తాయి. ఏ ఆలోచనలు వస్తాయండి? భౌతిక సంబంధమైన వెంటే కందిపప్పు, తర్వాత లోక సంబంధమైన అవసరతలు మీదనే మన దృష్టి వెళ్తుంది. అయితే దేవుని ఇది కొదువ అనేటువంటి ఈ యొక్క మాట అది కేవలము భౌతిక సంబంధమైనది మాత్రమే కాదండి. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తున్నటువంటి ఒక సత్యం ఏమిటి అంటే, ఈ కొదువ అనేది ఆ భౌతిక సంబంధమైనది, ఇన్ ది సేమ్ టైం రెండవదిగా అది ఆత్మ సంబంధమైనది కూడా ఉన్నదన్న సంగతిని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలు కొదవలు లేనటువంటి జీవితాన్ని చేయాలి. ఎన్ని విషయాలలో కొదవలు లేనటువంటి జీవితాన్ని చేయాలంటే, ఒకటి భౌతిక సంబంధంగా, రెండవది ఆత్మ సంబంధంగా కూడా. చూడండి, ఒకటి చెప్పండి శరీర సంబంధంగా, రెండవది ఆత్మ సంబంధంగా కూడా కొదవలు లేనటువంటి జీవితాన్ని మనం చేయాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్య భాగంలో మీరు చూచినట్లయితే అపోస్తలుడైనటువంటి యోహాను గారు గాయువు అనేటువంటి ఒక సంఘ పెద్దకి ఉత్తరం రాస్తాడు. ఉత్తరం రాస్తూ ఈ గాయువు అనేటువంటి ఆ యొక్క వ్యక్తిని గూర్చి, ఈ యొక్క గాయువు అనేటువంటి ఆ యొక్క వ్యక్తిని గూర్చి యోహాను గారు విన్నారట. ఏమని విన్నారు అనంటే, ఈ గాయువు ఆత్మలో వర్ధిల్లుతున్నాడు అని. దేంట్లో వర్ధిల్లుతున్నాడు అని అందరు చెప్పండి, పిలిచి చెప్పాలి. దేంట్లో వర్ధిల్లుతున్నాడని? దేంట్లో వర్ధిల్లుతున్నాడని? ఆత్మలో వర్ధిల్లుతున్నాడని విన్నాడు. విన్న తర్వాత ఇప్పుడు ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, గాయువు నీవు ఆత్మలో వర్ధిల్లడం మాత్రమే కాదు కానీ నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలనేసి నీ కొరకు నేను ఏం చేస్తున్నానంటే, రేయింబగళ్ళు నా ప్రార్థనలో దేవునితో నేను పోరాడుతున్నాను అంటాడు.
అంటే ఇదే ఒక విశ్వాసి లేకపోతే ఒక సేవకుడు ఈ రోజున ఒకటి శారీరక సంబంధంగా వర్ధిల్లాలి, శారీరక సంబంధంగా కొదవలు లేనటువంటి జీవితం చేయాలి. ఇన్ ది సేమ్ టైం రెండవదిగా ఆత్మ సంబంధంగా కూడా కొదవలు లేనటువంటి జీవితం చేయాలి. చూడండి, కొంతమంది బ్రతుకుల్ని మేము చూస్తుంటామండి దైవ సేవకులుగా. వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయంటే శారీరక సంబంధంగా ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటారంటే పుష్టిగా ఉంటారు. ఎలా ఉంటారండి చెప్పండి, ఎలా ఉంటారు? శారీరక సంబంధంగా ఏ కొదవలు అనేవి వాళ్ళకు ఉండవు. కదిలే కారు ఉంటది, ఉండడానికి మంచి బంగ్లా ఉంటది. అయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి మీతో నా దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, శారీరక సంబంధంగా కొదవలు లేనటువంటి సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు, మంచిదే ప్రియ సహోదరుడా. అయితే వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అనేది ఎలా ఉంది? శారీరక సంబంధంగా సమృద్ధి కలిగి ఈ రోజున ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నావా? ఆత్మీయ నీలో ఉన్నటువంటి ఆత్మ కృంగి కృషించిపోతుందా? నీతోనే నా ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంతవరకు ఆత్మీయ జీవితం నలిగిపోయినటువంటి పరిస్థితి, నిశ్చయముగా ఈ యొక్క దినమున నా ప్రభు మీతో ప్రవచనాత్మకంగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, శారీరక సంబంధమైన మీ కొరతలను నేను తీరుస్తాను, అలాగునే ఆత్మ సంబంధమైనటువంటి మీ కొదవలను కూడా నేను తీరుస్తాను అని నా దేవుడు ప్రవచనాత్మకంగా వాగ్దానం చేస్తున్నాడు. ఒకటి గట్టిగా సబ్బట్లు గట్టిగా సబ్బట్లు. నిశ్చయముగా ఈ లైవ్ ద్వారా కూడా ఎంతమంది నా దేవుని మాటలు వింటున్నారో వారితో ప్రభు చెప్తున్నటువంటి మాట, శారీరక సంబంధమైనటువంటి మీ కొదవల్ని ప్రభు తీర్చడం మాత్రమే కాకుండా మీ ఆత్మ సంబంధమైనటువంటి కొదవల్ని కూడా నా ప్రభు తీర్చబోతున్నాడు. మీ శారీరక ఆధ్యాత్మికమైన ప్రతి కొదవలను తీర్చుటకు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తుల వారు ఎవరు అనంటే, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఒక్కడే మీ భౌతిక ఆధ్యాత్మికమైనటువంటి కొదవలను తీర్చుటకు సమర్థుడు. బైబిల్ వాడిని గురించి రాయబడిన మాట, ఆడెవడంటే శ్రీమంతుడు. ఎవరంటే చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరట శ్రీమంతుడు అంటే? ఎవరు అంటే బాగా ఐశ్వర్యవంతుడు. శ్రీమంతుడు మాత్రమే కదా, కానీ ఇంకా చెప్పాలి అని అంటే యవనస్తుడు. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ యవనస్తుడు, ఈ శ్రీమంతుడు ఒక రోజు యేసు ప్రభు ఈ రోడ్డు మీద పోతున్నాడు. ఈ రోడ్డు పేరు ఏం పేరు నాకు తెలియదు. ఈ రోడ్డు పేరు ఏం పేరు? ఈ రోడ్డు మీద పోతుంటే ఓయమ్మ, యేసు ప్రభు మామూలు లేదు. దేవుని బిడ్డలారా, ఇసుకేస్తే రాళ్ళంతా జనం ఆయన వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ శ్రీమంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఎవరి దగ్గర చెప్పండి, ఎవరి దగ్గర? యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభుకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే పాస్టర్ గారు అంటారా, నేను చెప్పాను కదా, ఆడు శ్రీమంతుడు మాత్రమే కాదు, ఎవరు? యవనస్తుడు. యవన ప్రాయంలో మామూలుగా పిల్లలు దేన్ని పట్టుకొని ఊరేగుతున్నారు ఈ రోజుల్లో? ఏది పట్టుకొని ఊరేగుతున్నారు? మొబైల్ పట్టుకొని ఫ్రెండ్స్ అని చెప్పి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే, వీడికి డబ్బున్నా కూడా వీడు నా దగ్గరికి వచ్చాడు ఏందిరా నాయనా అని చెప్పి ఆశ్చర్యపడిపోయి వాన్నే చూస్తూ ఉంటే, మరలా వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎవరొస్తుంది ఏమన్నాడు తెలుసా? ఆ ప్రశ్నకు యేసు ప్రభు ఏమన్నాడంటే, ఏమడిగాడంటే, యేసు ప్రభువా, ఐ వాంట్ ఎటర్నల్ లైఫ్. నాకు నిత్య జీవం కావాలి. నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేను ఏం చేయాలో బోధకుడా నాకు బోధించు అని చెప్పేసరికి యేసు ప్రభు అస్సలు చెప్పి ఆశ్చర్యపడిపోయి ఆయన వెంటనే దగ్గరికి పిలిచి ఏమన్నాడో తెలుసా? మంచిదే అడుగుతున్నా కాబట్టి నేను చెప్తున్నా, నిత్య జీవాన్ని నువ్వు పొందుకునేటట్లు నువ్వేం చేస్తావంటే, మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 కమాండ్మెంట్స్, వాటిని నీవు పాటించగలిగినట్లయితే నిశ్చయముగా మీకు నిత్య జీవం అనేది అనుగ్రహించబడుతుందని చెప్పేసిన వెంటనే వాడు మరలా ఏమంటాడో తెలుసా? ప్రజలందరూ చూస్తున్నారుగా,
తెలియదు కానీ అది ఏమన్నాడంటే, ఇదిగో ప్రభువా, క్రిస్టియన్ పుట్టుక నుండి నేను క్రైస్తవునయ్యా. ఏమనుకుంటున్నాను చూసే, మా నాన్నగారి పేరు ఏం పేరు తెలుసా? అబ్రాము. అసలు మా తాతగారి పేరు తెలుసా మీకు? డేవిడ్. అసలు మా మామ పేరు ఏం పేరు అంటే టైటస్. పుట్టుకుండి వీటిని పాటిస్తున్నా. సరే కానీ యేసు ప్రభు ఎవరు అని అంటే మనిషి పై వేషాన్ని చూసేవాడు కదండి కదా. ఆయన హృదయపు అంతర్భాగంలో దాగి ఉన్న మర్మాన్ని కూడా బయటకు తీసేవాడు. కాబట్టి రే, నీవు లోక సంబంధంగా ధనవంతుడివే, శ్రీమంతుడివే, అయితే నా విషయంలో నీవు దరిద్రునిగా ఉంటున్నావు. కాబట్టి ఆ దరిద్రత నీకు తొలగిపోవాలంటే నీ ఆత్మీయ జీవితంలో ఒకటి కొదువుగా ఉంది. అది ఏంటి అని అంటే, నీలో ఏముందంటే ధనాపేక్ష ఉంది. ఏముంది చెప్పండి? ధనాపేక్ష అనేది ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీకు కలిగినది అంత కూడా అమ్మి వేసి బీదలకు అందరికీ పంచేసి నీకు నిత్య జీవం కావాలని నువ్వు అనుకున్నావు. కాబట్టి ఇదిగో నువ్వేం చేస్తావంటే, నన్ను వెంబడించు అన్నాడు. తర్వాత వెనక్కి ఎదుగు చూసినాడు యేసు. చూస్తే అయ్యగారు ఇంకా అడ్రస్ లేడు. ఈ మాట విన్న తర్వాత ఏమాట, ఈ మాటిన తర్వాత మనోడు ఇంకా కనపల్లా. అంటే ఈ రోజున చూడండి, ఈ యొక్క శ్రీమంతుని గురించి నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏమిటంటే, అతడు శరీర సంబంధంగా అతడు శ్రీమంతుడు, ధనవంతుడే. అయితే ఆత్మీయంగా అతడు ఎవరు అనంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అతడు ఒక దరిద్రుడు అని. ఒక దైవ సేవకునిగా నేను చెప్తున్నాను ఇక్కడ నిలవబడి దేవుని బిడ్డలారా, మనము శరీర సంబంధంగా దరిద్రులుగా ఉండకూడదు, ఆత్మ సంబంధంగా కూడా దరిద్రులుగా ఉండకూడదు. ఈ రెండు విషయాలలో కొదవలు లేని జీవితం చేయాలి. కొట్టని గట్టిగా చప్పట్లు. ఈ రెండు విషయాలలో కొదవలు లేని జీవితం మనం చేయాలి. ఎంతమందికి శారీరక సంబంధంగా, ఆత్మీయంగా కొదవలు లేని జీవితం చేయాలని ఆశిస్తున్నారు? ఒకసారి మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. ఏమని కొద్ద సగం ఎత్తినాడు, సగమే కావాలి. కొంచెం నేనేం మంచి మాటలే, ఆశీర్వాదకరమైన మాటలేగా నేను చెప్పేది. కాస్త పైకెత్తండి, ఏం కాదులే. నాకు కూడా కావాలండి. శారీరక సంబంధంగా కొదవలు ఉండకూడదు, ఆత్మ సంబంధంగా కూడా కొదవలు ఉండకూడదు. మనకందరికీ కావాలి. అయితే ఎప్పుడు దేవుడు ఈ రెండు విషయాలలో కొదవలు లేని జీవితం మనకిస్తాడు. బైబిల్లో నుంచి నేను క్లుప్తంగా, ఎక్కువసేపు కాకుండా నాకు ఇచ్చినటువంటి టైంను బట్టి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. మన కొదవలు తీర్చాలి దేవుడు అని నీవు ఆశిస్తున్నట్లయితే, మన దైనందిక జీవితంలో 4 కొదువ ఉండకూడదు. ఎన్ని కొదువ ఉండకూడదండి మన బతుకుల్లో? 4 కొదువ ఉండకూడదు. కొదువను ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? కొదువను ఇంగ్లీష్లో ఏమంటారంటే ల్యాక్ అంటారు. ఏమంటారండి? ల్యాక్. స్పెల్లింగ్ ఎవరైనా చెప్తారా? చదువుకున్న వాళ్ళు ఏమన్నా వస్తారు? ల్యాక్. వాట్ వాజ్ ద మీనింగ్? వాట్ వాజ్ ద స్పెల్లింగ్ ఆఫ్ ల్యాక్? LACK. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ మాటల్ని. నేను LACK 4 విషయాలు నేను చెప్తాను. అంటే ఈ అక్షరాలతో వచ్చిన ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలా? కొదువలు లేకుండా సమృద్ధి అయినటువంటి జీవితం మనం చేయాలంటే, మొట్టమొదటిగా మన కొదువల్ని దేవుడు తీర్చాలంటే ఏంటి మనలో కొదువ ఉండకూడదు అని అంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చదవండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఎవరైనా కాస్త చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా చదవండి, సహాయం చేయండి. 13వ అధ్యాయం 1వ వాక్యం. స్పీడ్గా చదవాలి, స్పీడ్గా చదవాలి. 13వ అధ్యాయం 1వ వాక్యం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును కనకనలాడు తాళమునయుందును ప్రవచించేటువంటి కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనై ఉండినను కొండలని పెకలింపగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసమును నేను కలిగి ఉన్నను. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు
నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నేను ఎవరిని అంటున్నాడంటే పౌలు, నేను వ్యర్థుడనే. చూడండి, ఈ చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో మనం గమనిస్తే ఇక్కడ మనకు ఎన్ని విషయాలు కనపడుతున్నాయంటే 6 విషయాలు కనపడుతున్నాయి. అందరు చెప్పాలా, ఎన్ని విషయాలు కనపడుతున్నాయి? 6 విషయాలు. మొదటి విషయం ఏమిటి అనంటే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడిన. రెండో విషయం ఏమిటి అనంటే, ప్రవచించేటువంటి కృపావరములు మనం కలిగి ఉన్నా. మూడో విషయం ఏమిటి అనంటే, కొండలను పెకలింపగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉన్నా. నాలుగో విషయం ఏంటంటే, బీదల కొరకు మన ఆస్తి అంతయు ఇచ్చిన అనుభవం మనకున్న. ఐదో విషయం ఏమిటి అనంటే, మర్మములను, దేవుని వాక్యములో ఉన్న మర్మములను బయలుపరిచే జ్ఞానము మనకున్నా అంటాడు. ఆ తర్వాత ఆరో విషయం ఏమిటి అనంటే, దేవుని నిమిత్తమై కాల్చబడుటకు మన యొక్క శరీరమును సమర్పించే ఆ యొక్క అనుభవము మనకున్న. ఈ 6 అనుభవాలు మీకు ఉన్న. మీలో పౌలు అంటున్నాడు ఏమనంటే, మనలో ప్రేమ అనేది పొదువుగా ఉంటే మీరు ఎవరు అనంటే వ్యర్థులు అని అంటున్నాడు. హల్లెలూయా. బాగా దేవుని మాటలు వినండి, నేను త్వరగా ముగించేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ 6 అనుభవాలు ఎవరిలో అయితే ఉన్నాయో, ఈ లోకం ఏమంటుందో తెలుసా? ఈ లోకం ఏమంటుందంటే, ఇతడు పరిపూర్ణుడు అంటది. ఎందుకు అనంటే, అయ్య బాబాయ్, ఈయనకు రానటువంటి భాష అంటూ ఏం లేదండి. అబ్బో, కన్నడ మాట్లాడుతున్నాడు, తమిళ్ మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, హిందీ మాట్లాడుతున్నాడు, దేవదూతల భాషలు మాట్లాడుతున్నాడు. ఈయన కొండల్ని ప్రకటించగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసం ఇతనిలో ఉంది. బీదల కొరకు తన ఆస్తిని కూడా అమ్మేశాడు. తర్వాత ఇదిగో దేవుని నిమిత్తమై తన శరీరమును కాల్చబడుటకు కూడా అప్పగించుకుంటున్నాడు అని చెప్పేసి లోకం ఈ 6 అనుభవాలు ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళని ఏమంటారు అని అంటే, హి వాస్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, అతడు పరిపూర్ణుడు అంటాడు. కానీ దేవుడు మాత్రం అన్నాడు. దేవుడు అనాలి అని అంటే, నన్నైనా మిమ్మల్నైనా మనలో వీటితో కూడా ఒకటి కొదువ ఉండకూడదు. అదే ఏమిటి అనంటే, ఈ మాట చెప్పిన తర్వాత మీరు చప్పట్లు కొట్టాలి. ఏంటి అనంటే, వీటితో కూడా ప్రేమ మనలో ఉండాలి. గట్టిగా గట్టిగా గట్టిగా, సచ్చు దెబ్బలు కాదు, గట్టికి దెబ్బలు. ఈ రోజున ఒక వ్యక్తి పరిపూర్ణుడుగా మార్చబడాలి అనంటే వీటితో కూడా ప్రేమ అనేది మనలో ఉండాలి. ఆ ప్రేమ అనేది మనలో కొదువుగా ఉంటే ఇవి అన్ని కూడా ఉన్న మన జీవితాల్లో దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, నీవు వ్యర్థుడవు అని అంటాడు. చూడండి, ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే, ఇవన్నీ 6 అనుభవాలు మామూలు అనుభవాలు కాదు. దేవుని బిడ్డలారా, ఇవి చాలా శ్రేష్టమైన అనుభవాలు కదా. ఏమి ఆ ప్రేమ అనేది లేకపోతే ఏమైందంటే, ఈయనకే నువ్వు పరిపూర్ణవు కాదంటున్నాడే అని చెప్పి, ఎందుకని ప్రభు అని చెప్పి నేను ఆలోచన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా చూడండి, ఇంకా ఈ బైబిల్ ప్రేమను గురించి చెప్పాలంటే ఈ పౌలే మరల ఏమంటాడో తెలుసా? ఈ పౌలే ఏమంటాడు అని అంటే, ఈ భూమి మీద శ్రేష్టమైనవి 3 ఉన్నాయి అంటాడు. ఎన్ని ఉన్నాయంట? 3. ఏంటిగా శ్రేష్టమైనవి అని అంటే, అదే అధ్యాయంలో పౌలు అంటాడు ఏమనంటే, నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ. ఈ 3 ఈ భూమి మీద శ్రేష్టమైనవి అయితే, మళ్ళా పౌలు ఏమంటాడంటే, ఈ 3 మీద నన్ను మీరు అడిగారు అనుకో ఏది శ్రేష్టమైంది అని. ఒక దైవ సేవకునిగా, ఒక పౌలుగా నేను చెప్పే మాట ఏంటంటే, పౌలు అంటాడు ఏమన్నంటే, ప్రేమయే శ్రేష్టమైంది అంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ ప్రేమకు అంత విలువ ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉంచి ఇవ్వబడింది అనేసి నాకు ఆశ్చర్యం వేసి, ఆ దిశగా దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని చూపించాడు. ఏంటి ఆ యొక్క వాక్యం అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుంది అనంటే, మన దేవుడు ఎవరు అని యోహాను గారు అంటారంటే, ప్రేమా స్వరూపి అని అంటాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా. ఇతర దేవుల్లో లేనటువంటిది మన దేవుల్లో ఉన్నది ఏమిటి అనంటే ప్రేమ. అందుకనే అపోస్తలుడైనటువంటి యోహాను గారు యేసయ్యకు పెట్టినటువంటి, మన దేవునికి పెట్టినటువంటి ప్రేమ ఏమిటి అనంటే, ప్రేమ స్వరూపి అని చెప్పేసి.
పరలోకములో ఉన్నటువంటి తండ్రిని మనం చూస్తామనుకోండి, యోహాను సువార్తలో ఉంటది ఏమన్నంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేటువంటి విషయంలో వెనుతీయక ఈ లోకానికి పంపించాడు. అర్థమవుతుందా? గాస్పెల్. యేసయ్య దగ్గరికి వచ్చామనుకో, యేసయ్యకి తండ్రి అయినటువంటి దేవుడు చెప్పాడు ఏమన్నంటే, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై ఈ లోకానికి నువ్వు వెళ్ళాలి, ప్రయత్నముగా నీ ప్రాణాన్ని పెట్టాలి, నీ రక్తాన్ని చిందించాలి అని అంటే, యేసయ్యలో కూడా మనం ప్రేమ చూస్తాం. చూడండి, యేసయ్య కూడా మంటి వంటి పురుగు వంటి మానవుని ప్రేమించాడండి. ప్రేమించి ఆయన ఏం చేశాడంటే, ఆయన తన మహిమను తండ్రిని విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చాడండి. అందుకనే యోహాను గారు పత్రిక రాస్తున్నప్పుడు యేసయ్యను గురించి చెప్పేటప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన ప్రేమ స్వరూపి అంటున్నాడు. ఈ రోజున మనం ఎవరిమండి? ఆయన పిల్లలం కాదా? కాదు, అవునా కాదా? వీళ్ళు ఎంతమంది బాప్తిజం తీసుకున్నారండి? బాప్తిజం తీసుకున్న వాళ్ళ చేతులు పైకిద్దండి. మనమందరం ఎవరిమి అని అంటే, బాప్తిజం తీసుకున్నారు మాత్రం. ఎవరు అంటే దేవుని పిల్లలు. నేను చెప్పట్లా, బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇప్పుడు మన తండ్రి ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో మనం కూడా ఆ స్వభావాన్ని కలిగి ఉండాలా, ఉండకూడదా? చెప్పండి. మన తండ్రి ఎలాంటి వాడైనా ప్రేమ స్వరూపి కాబట్టి మనంలో, మన జీవితంలో కూడా ఆ ప్రేమ అనేది మనలో ఉండాలి. అందుకనే మీరు బైబిల్ గ్రంథంలో మీరు చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, అక్కడ ఒక సంఘం మనకు కనబడుతుంది. ఆ సంఘము పేరు ఏం పేరంటే ఎఫెసీ సంఘము. ఏ సంఘం? అందరూ చెప్పండి. ఆ సంఘానికి ఉన్నటువంటి మంచి లక్షణాలు, మంచి లక్షణాలు అన్నీ కాదండి. మీరు ఆ ప్రకటన గ్రంథంలో మీరు చదవండి, 2వ అధ్యాయము నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే మంచి లక్షణాలు ఉన్నాయి. అయితే దేవుడు అంటాడు ఏమనంటే, అయినను ఇదిగో నీలో ఒకటి కొదువుగా ఉంది అంటాడు. అవునా ప్రభువా? ఏంటి నాయన అని చెప్పి ఆ సంఘం అంటే, మొదట నీకుండినటువంటి ప్రేమ నువ్వేం చేసావో తెలుసా? విడిచిపెట్టావు. దీపస్తంభం నుండి దీపం తీసివేయబడకముందే, అంటే నీ బ్రతుకు చీకటి కాకముందే నువ్వేం చేస్తావు అని అంటే, ఆ మొదటి ప్రేమను మరలా నువ్వు సంపాదించుకో. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడండి. ఒకప్పుడు ఈ పరిచర్యను ప్రేమించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఈ రోజున వారు ఇప్పుడు ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నారేమో. ఆ ప్రేమ అనేది అప్పుడు ప్రారంభంలో ఉన్నటువంటి యొక్క ప్రేమ ఇప్పుడు కొదువైందేమో. వాటిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పాలి. ఆమేన్ చెప్పండి. ఈ రోజున భౌతికంగా, ఆత్మ సంబంధంగా నీ ప్రతి కొదువలు తీర్చబడాలంటే నీలో ఏమి కొదువ ఉండకూడదు. మొదటిగా అంటే యేసయ్య చూచినప్పుడు ప్రేమ అనేది మనలో కొదువుగా ఉండకూడదు. మనకు ప్రేమతో నింపబడాలి. సరే, ప్రేమతో నింపబడాలంటున్నారు పాస్టర్ గారు, మనలో ప్రేమ ఉండాలంటున్నారు. అసలు ఎవరిని ప్రేమించాలా అని మీరు అడుగుతారా? ఏమండి, ఈ లోక యవనస్తులారా, ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలో పడ్డారనుకోండి, అంతే మీ జీవితం అదో పాతాళానికి దిగజారిపోతుంది. ప్రేమ కలిగి ఎవరిని ప్రేమించాలి? ఒకసారి యేసయ్య దగ్గరికి శాస్త్రులు పరిశీలన వచ్చారు. ఎవరు వచ్చారు? అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు వచ్చారు? వచ్చి అడుగుతున్నారు, అయ్యా మోషే 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, అయితే ఈ 10 ఆజ్ఞల్లో ఈ 2 శ్రేష్టమైన ఆజ్ఞలు ఏంటో నువ్వు చెప్పు అని అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, ఇదిగో మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో ప్రేమించు. ఆమేన్. తర్వాత మరలా ఏమన్నాడు చెప్పండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈరోజు బాగా దొరికారు, చేతులు ఎత్తి గట్టిగా వస్తారు. అల్లు చెప్పండి. నేను చాలా సప్పగా చెప్తున్నాను, మీరు జమ్మలు మడుగులంటే గట్టిగా ఉండాలి కదా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మా అమ్మగారి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారండి స్టాఫ్ నర్స్. నా చిన్నతనంలో జమ్మలు మడుగులు తిరిగి. అయితే ఈసారి దేవుని పరిచయ నిమిత్తమై ప్రభు నన్ను ఎన్నోసార్లు ఇక్కడికి అయ్యగారు ఇచ్చినప్పుడు నేను రావడం జరిగింది. ఈ రోజున మీ మధ్యలో నిలవబడి వాక్యం చెప్తున్నానంటే, ఒకటి దేవుని దయ, రెండోది మా యోనా అయ్యగారి దయ. హల్లెలూయా. కాస్త గట్టిగా చెప్పండి. మొదటిగా ఎవరిని ప్రేమించాలంట మనం? దేవుడు.
రెండవది ఎవరిని ప్రేమించాలంట? పొరుగువాడు. అంటే నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా? ఇంటికి రండి మాస్టర్, ఫోటో ఉంటుంది, ఫోటో పెట్టుకోవడమా దేవుణ్ణి ప్రేమించడం? మెల్లో సిలువ వేసుకోవడమా దేవుణ్ణి ప్రేమించడం? అంటే దేవుని ప్రేమించే వాళ్ళు ఆయన ఆజ్ఞల్ని గైకొంటారు. ఆమేన్. పొరుగువాడంటే ఎవరో కాదు, దేవుడు మనకిచ్చిన ప్రతి బంధంలో మనం ప్రేమ కలిగి మనం ఉండాలి. కోడలువా అత్తను ప్రేమించాలి, అత్తవా కోడల్ని ప్రేమించాలి, తండ్రివా పిల్లల్ని ప్రేమించాలి, భర్తవా భార్యను ప్రేమించాలి, భార్యవా భర్తను ప్రేమించాలి. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యని, ఈ దైవిక అద్భుత స్వస్థతశాల అనేది దేవుడు మనకిచ్చిన పరిచర్య. ఆమేన్. యోనా గారు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దైవజనుడు. ఎంత ప్రేమిస్తాడో తెలుసా? ఎందుకో నాకు తెలియదు. హల్లెలూయా. నాకు పాపం రావాలని ఉంటుంది, కానీ కొన్ని ఏంటంటే పరిచర్య ఉంది, కొన్ని కుటుంబం అంటే ఇట్లా దేవుని బిడ్డలారా, స్కూల్లో నా భార్య టీచర్, దానికి జాబ్ ఉంటుంది, పిల్లలు కూడా స్కూల్స్ ఉంటాయి, నేనే తీసుకుని రావాలని వీటన్నిటిని బట్టి నాకు వీలైనప్పుడు రావడం మీ మధ్యలోకి జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా చూడండి, మనం ఈ రోజున దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? అదే సమయమున ఈ లోకంలో మనకు అనుగ్రహించిన ప్రతి బంధాలను మనం ప్రేమించగలుగుతున్నామంటే 100కి 75 కాదు కానీ 90% మంది రోజున దేవుణ్ణి ప్రేమించినట్టు పైకన కనపడుతున్నారు. కానీ దేవుని బిడ్డలారా, మనుషుల్ని ప్రతి బంధాల్ని ప్రేమించినట్లు పైకట కనపడుతున్నారు. కానీ ఈ రోజున మనం గమనించినట్లయితే అనేక మందిలో దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు, మనుషుల్ని కూడా ప్రేమించలేకపోతున్నారు. వాట్ వాస్ ద రీజన్? కారణం ఏమిటి అని అంటే, వాళ్ళకి దేవుని మీద ఉండవలసినటువంటి ప్రేమ ఈ లోకంలో మనకి ఇచ్చినటువంటి మనుషుల మీద ఉంచవలసినటువంటి ఆ ప్రేమ వేరే వాటి మీదకి డైవర్ట్ అయింది. వేటి మీదకి డైవర్ట్ అయింది అని అంటే, మొదటిగా చూడండి, కొన్ని రెఫరెన్స్లు ఇస్తాం, మీరు రాసుకోండి. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్య భాగంలో మీరు చూచినట్లయితే, కొందరట సుఖభోగములను ప్రేమించుచున్నారట. వేటిని ప్రేమించుచున్నారట? అందరు చెప్పండి, అందరు చెప్పాల. వేటిని ప్రేమించుచున్నారట? సుఖభోగములను ప్రేమించుచున్నారట. ఆ తర్వాత రెండవదిగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, మరి కొంతమంది లోకమును ప్రేమిస్తున్నారట. లోకం అంటే ఏంది? అక్కడే ఉంటది. లోకములో ఉన్నదంతా ఏంటిదండి? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం, వీటిని ప్రేమిస్తున్నారు. మూడవదిగా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చూసినట్లయితే, డబ్బును ప్రేమిస్తున్నారట. అందుకనే వారి విశ్వాస సంబంధమైనటువంటి ఓడ బద్దలైపోయింది అని తిమోతితో పౌలు అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, స్వార్థాన్ని ప్రేమిస్తున్నారటండి. స్వార్థ ప్రియులు అనే మాట మనం అక్కడ గమనిస్తున్నాం. అంటే చూడండి దేవుని బిడ్డలారా, సుఖభోగములను ఎవరైతే ప్రేమిస్తారో, లోకమును ఎవరైతే ప్రేమిస్తారో, డబ్బును ఎవరైతే ప్రేమిస్తారో, స్వార్థంని ఎవరైతే ప్రేమిస్తారో, వారు దేవుణ్ణి ప్రేమించలేరు, అలాగనే మనుషుల్ని కూడా ప్రేమించలేరు. ఈ రోజున మనం దేవుణ్ణి ప్రేమించాలన్నా, మనుషుల్ని మనం ప్రేమించాలన్నా, ఈ రోజున వీటిని మనం ప్రేమించకూడదన్న సంగతిని మనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి మీ దైనందిక జీవితాలలో ఈ రోజున మీలో ప్రేమ ఉందా? లేకపోతే ప్రేమ అనేది కొదువుగా ఉందా? తప్పిపోయిన కుమారుని చరిత్ర ఎంతమంది తెలుసు? చేతులపైకి సండే స్కూల్ చాలా సార్లు మనం వింటాం కదా, పిల్లలు బాగా వింటారు కదా. చూడండి, తప్పిపోయిన కుమారు ఇంటికి వస్తే తండ్రి ఏం చేశాడండి? చేర్చుకున్నాడా లేకపోతే బయటికి వెళ్ళగొట్టాడా? ఆస్తినంతా నాశనం చేసినావు, పోరా, మళ్ళీ ఎందుకు వచ్చినావు నా ఇంటికి, నీ ముఖం చూపించొద్దు నాతో అన్నాడా? అన్లా. మామూలుగా రా, వచ్చినావా, సిగ్గులేదు అని అన్లా. బైబిల్లో మనం గమనించినట్లయితే, తప్పిపోయిన కుమారుడు తన ఇంటికి వచ్చినప్పుడట తండ్రి వాళ్ళంత దూరంలో నుంచి చూచాడండి. చూచి లేచాడు. లేయడం మాత్రమే కాకుండా మన వైపు పరిగెత్తాడు. పరిగెత్తడం మాత్రమే కాదు కానీ
వాని మీద కనికరపడ్డాడు. 15వ అధ్యాయం 20వ వాక్యంలో ఉంటుంది. కనికరపడ్డడం మాత్రమే కాదు కానీ వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. అంటే ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ రోజు నా తప్పిపోయినటువంటి కుమారుని యొక్క చరిత్ర బైబిల్లోకి ఎక్కింది అని అంటే ఊరికే దేవుడు ఎక్కించలా. ఏం చూశాడు తండ్రిలో అని అంటే, ఈ రోజున దేవుని బిడ్డలారా ఆ ప్రేమను చూచాడు. ఈ రోజున నీకు కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ కుటుంబంలో నువ్వు నీ భార్యతో ఎలా ఉంటున్నావు, నీ భర్తతో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ పిల్లలతో నువ్వు ఎలా ఉంటున్నావు, వాళ్ళకి నువ్వు ప్రేమను పంచగలుగుతున్నావా? పంచగలిగితే చరిత్ర పుట్టాల్లో నువ్వు నిలబడతావు. లేకపోతే ఈ రోజున అదో పాతాళానికి మనం దిగుతాం. దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వాక్యంలో దైవజనుడు అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడుడి అంటాడు. గలతీ పత్రిక 5:22లో మనం చూస్తే ఆత్మ ఫలాలు మనకు కనపడతాయి. ఆ ఆత్మ ఫలములలో మొట్టమొదటి ఫలం ఏంటి చెప్పండి? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే ఆనందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. మన దేవుడు మనల్ని పచ్చిక కలిగిన చోట్ల పరుండ చేసే దేవుడు, శాంతికరమైన జలముల యొక్క మనల్ని నడిపించేవాడు. అందరూ హుషారుగా పచ్చిక గల చోట్ల పరుండ చేసితివి, జీవ జలములు త్రాగనిచ్చితివి. అందరూ పాడాల నోలు తెరిచి. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివి, జీవ జలములు త్రాగనిచ్చితివి. నా ప్రాణమునకు సేదదీచితివి, నా ప్రాణమునకు సేదదీచితివి. నీతియు శాంతియు నాకిచ్చితివి, నీతియు శాంతియు నాకిచ్చితివి. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా. కొడు గట్టిగా అందరూ. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, యేసయ్యా యేసయ్యా.
యేసయ్యా బలమైన అభిషేకం. అదిగో నా దేవుడు ఒక్కొక్కరి మీద కుమ్మరిస్తున్న సమయం. ఈ ప్రతి కొదవలను తీర్చున్నట్లు, ఆత్మ సంబంధమైన కొదవలు, భౌతిక సంబంధమైన కొదవలు తీర్చబడేటట్లు నా దేవుడు అదిగో బలమైన అభిషేకాన్ని మీ మీద కుమ్మరిస్తున్న సమయం. పొందుకో అభిషేకాన్ని, పొందుకో. లిబాలక శవంతర బలకనమాంతురా, లిబాంతర బలకనమా శవంతర బలకనమా, లిబాంతర బలకనమా శవంతర బలకనమా. కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. చేతులెత్తి చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రతి కొదవలు నా దేవుడు తీర్చాలంటే ఒకటి ప్రేమ కొదువగా ఉండకూడదు మొదటిగా. రెండవదిగా వాక్యంలో నుంచి మరొక మాటను నేను చెప్పి ముగిచ్చేస్తాను. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు ఈ మాటలు ఆలకించండి. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనడి, మీ తలలకు నూనె తక్కువ చేయకూడదు. మీ తలలకు నూనె తక్కువ చేయకూడదు. నీ కొదవలు దేవుడు తీర్చాలంటే మొదటిగా ఏం కొదవ ఉండకూడదు చెప్పండి? ప్రేమ. చెప్పండి, అందరు చెప్పండి, ఏం కొదవ ఉండకూడదు? ప్రేమ. రెండవది సొలొమోన్ గారు అంటున్నారు ఏమనంటే, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములను ధరించుకొనండి, నీ తలకు నూనెను తక్కువ చేయొద్దు అంటున్నాడు. తెల్లని వస్త్రములు అనేది దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధమైన జీవితానికి సాదృశ్యం. రెండవది తలకు నూనె అనేది దేనికి సాదృశ్యము అని అంటే అభిషేకానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం చెప్పండి? చెప్పండి, దేనికి సాదృశ్యం? నూనె అంటే దేనికి సాదృశ్యం అంటే అభిషేకానికి. జ్ఞాని అయినటువంటి సొలొమోన్ ఏమంటున్నాడంటే, నీ తలకి అభిషేకమును నువ్వు ఏం చేయకూడదు అని అంటే తక్కువ చేయకూడదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అభిషేకము మన తలకు తక్కువ కాకూడదు. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని నేను చదివినప్పుడు ఈ పాత నిబంధన పుస్తకంలో ఎస్పెషల్లీగా నేను గమనించిన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో దేవుడు ఇద్దరిని అభిషేకించేవాడు. ఎంతమందిని అభిషేకించేవాడు అండి? చాలా లోతైన విషయాలండి మీకు చెప్పే మాటలు. చాలా జాగ్రత్తగా మీరు ఆలకిస్తే ఈ సందేశము ద్వారా మీ కొదవలన్నీ తీర్చబడతాయి. ఆమేన్ చెప్పండి. మీరు ఈయన వాక్యం చెప్పేటప్పుడు మీ మనసు వాక్యం మీద లేకుండా పోయింది అని అంటే ఇంకంతే. పాత నిబంధన గ్రంథంలో ఇద్దరిని దేవుడు అభిషేకించేవాడు. ఎవరిని అని అంటే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 40వ అధ్యాయము 15వ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అక్కడ మోషేతో దేవుడు చెప్తాడు ఏమన్నట్టే, అహరోను కుమారులను నువ్వేం చేస్తావంటే వారు నిత్యము నాకు యాజకులుగా ఉండునట్లు వారి తల మీద నూనె పోసి నీవు వారిని ఏం చేస్తావంటే అభిషేకించమంటాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో మొదటిగా ఎవరిని అభిషేకించేవాళ్ళు చెప్పాలా? యాజకులని. ఎవరినండి? గట్టిగా చెప్పాలా? పురుషులు. ఎవరినండి? యాజకుల్ని. రెండవదిగా ఎవరిని అభిషేకించేవాళ్ళు అని అంటే మొదటి సమూయేలు పుస్తకం 9వ అధ్యాయం 16వ వాక్య భాగంలో మీరు గమనించినట్లయితే రాజుల్ని అభిషేకించేవాడు దేవుడు. ఏలియాతో దేవుడు చెప్తున్నాడు ఏమన్నట్టే, నీ మీద నాకున్నటువంటి ప్రణాళిక చాలా గొప్పది, ఎందుకని ఇక నేను సేవ చేయలేను, ఇక నా బతుకు అయిపోయింది, ఇక ప్రభువా నా ప్రాణం తీసేసేయి అని నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. ఇదిగో నువ్వు రాజుల్ని అభిషేకించాలా? ఆమేన్ చెప్పండి. మామూలులను కాదు, నువ్వు అభిషేకించాల్సింది రాజుల్ని నువ్వు అభిషేకించాలి. భోంచేయి అని చెప్తే దేవుడు ఇచ్చినటువంటి ఆ భోజన బలం చేత 40 రాత్రులు పగలు ఏలియా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి రాజుల్ని అభిషేకించినట్టుగా మనం చూస్తాం. అంటే పాత నిబంధన గ్రంథంలో వాళ్ళకున్న దౌర్భాగ్యం ఏంటంటే, అభిషేకం అంటే ఎవరికి అని అంటే ఒకటి యాజకులకి, రెండవది రాజులకి. అంటే యాజకులు అంటే ఎవరు? సేవకులకి. ఇంకొకరికి ఎవరికి అంటే మినిస్టర్స్కి, అధికారులకి. రాజులకి అంటే ఇంకా మీలాంటి విశ్వాసులకు ఏం లేదు,
అభిషేకము లేదు. అభిషేకము ఇచ్చే ఆ ధన్యత పాత నిబంధన గ్రంథంలో లేదు. బైబిల్ అంతా మీరు చదవండి. అయితే ఈ కొత్త నిబంధనలో మనం చూచినట్లయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన శిష్యులకు చెప్తాడు ఏమన్నంటే, మీరు మేడగది మీదకి వెళ్ళండి, అభిషేకం కోసం కనిపెట్టండి, సర్వ శరీరుల మీద నా ఆత్మను నేను కొట్టు. చప్పట్లు. ఈ మాటలు వింటుంటే మామూలుగా మీకెట్టుందో కానీ దేవుడు నాకు ఈ ప్రకటనలు ఇస్తున్నప్పుడు నా ప్రాణం నా యొక్క ఆత్మ తెప్పరిల్లిందండి. కొత్త నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే ప్రభు అంటాడు, సర్వ శరీరుల మీద, నా పిల్లలందరి మీద నా ఆత్మ నేను కుమ్మరిస్తే, చూడండి, ఇదిగో మీ పిల్లలు ప్రవచిస్తారు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు. చూడండి, ఈ జమ్మలమడుగు ప్రాంతంలో మన యోనా గారికి దేవుడు ఆ ప్రవచన వరాన్ని ఇచ్చాడు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇటువంటి దైవ సేవకులని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమండి. ఇటువంటి అభిషేకము కలిగినటువంటి దైవజనులను మనం కలిగి ఉండడం, అది మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. పాత నిబంధన గ్రంథంలో వీరిద్దరిని మాత్రమే అభిషేకించే వాళ్ళు. ఈ కొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే సర్వ శరీరుల మీద నా దేవుడి అంటాడు ఏమన్నట్టే, ప్రతి ఒక్కరికి నేను నా అభిషేకాన్ని ఇస్తా కనిపెడితే. ఎందుకని అని అంటే, చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యములో ఏమని వ్రాయబడిందంటే, చీకటిలో నుంచి ఎందరైతే దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారో వాళ్ళందరూ ఎవరు అని అంటే రాజులు, యాజకులు అంట. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు యేసయ్య రక్తం చేత కడగబడిన మనమందరం ఎవరిమి? గట్టిగా చెప్పండి, మంచి మాటలు కదా. మీరంతా ఎవరు? మీరు రాజులు. మీరంతా ఎవరు అని అంటే మీరు యాజకులు. ఆమేన్ చెప్పండి. నేను చెప్పట్లా, ఈ బైబిల్ గ్రంథం పేతురు అంటున్నారు ఏమన్నట్టే, చీకటిలో నుండి ఎవరైతే దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారో వారందరూ కూడా ఎవరు అనంటే, ఈ లోకపరంగా ఒకవేళ దరిద్రతను మీరు అనుభవించవచ్చు, కానీ నేను మీకు ఇచ్చేటువంటి ఒక ధన్యత ఏమిటి అనంటే, మీరందరూ కూడా ఎవరు అనంటే రాజులు అంటాడు. మీరంతా కూడా ఎవరు అనంటే యాజకులు అని అంటాడు. అంటే దేవుని బిడ్డలారా, మనం అందరం ఎవరిమి? రాజులు. మన రాజులం అయితే మన తల మీద ఏముండాలా? ఏముండాలి చెప్పండి? రాజుల తల మీద ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? మళ్ళీ ఏవి మీ కిరీటాలు? నాకేం కనపడలే. నా తల మీద కూడా నాకు కూడా ఏం లేదు, కిరీటం కనపడట్లే. ఏవి కిరీటాలు? ఏమైనాయి మన కిరీటాలు? ఏందా కిరీటము అనంటే అభిషేకమే కిరీటం. కొట్టు గట్టిగా చప్పట్లు. దేవుడు మనకిచ్చిన అభిషేకమే ఏందండి? మళ్ళీ వస్తున్నావు ఇన్ని సంవత్సరాల నుండి మన ఇక్కడికి, మళ్ళీ నీ జీవితంలో పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకున్నావా? అభిషేకం నీ తల మీదకి దిగొచ్చిందా? అయ్యగారు భాషలో మాట్లాడుతుంటే అయ్యగారిని చూస్తున్నావా? అబ్బాబ్బాబ్బా ఏం మాట్లాడుతున్నారా నాయన? అయ్యగారు ప్రవచనాలు చెప్తుంటే అయ్యగారిని చూసి సంబరపడుతున్నావా? నువ్వు కూడా రాజువే, నీ తల మీద ఉండాలిగా కిరీటం. నేను కూడా రాజునే, నా తల మీద ఉండాలి కదా కిరీటం. ఏంటి ఆ కిరీటం అంటే? అభిషేకం అనే ఆ యొక్క కిరీటాన్ని మన జీవితంలో మన తల మీద ఉండాలి. ఉందా? లేకపోతే సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తున్న అభిషేకం లేకుండా ఉంటున్నావా? బైబిల్ ఒక చక్కటి మాట ఉంటుంది, ముగిస్తున్నా. ఏంటంటే, దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రత ఉంటుందట, అక్కడ విడుదల ఉంటుందట. కొట్టు గట్టిగా 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 గట్టిగా. ఈ రోజున ఈ లోకములో మీ దైనందిక జీవితాలలో ఎన్నో రోగాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. దీర్ఘకాలపు వ్యాధుల చేత మీరు సతమతమవుతున్నారు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా మీకున్నటువంటి రోగాల్లో నుంచి మీకు విడుదల పొందకపోగా, దాని ద్వారా ప్రతి నిత్యం కన్నీళ్ళనే మీరు అన్నపానాలుగా భుజిస్తున్నారు. అయితే వీటన్నిటిలో నుంచి మీకు విడుదల కలుగజేసేది ఏది అనంటే అభిషేకం. అభిషేకం అభిషేకం. ఈ రోజున దేవుని బిడ్డలారా, కాబట్టి కొద్ది సమయం మనము అభిషేకం కోసం కనిపెడదామా? అందరు లేచి నిలబడండి. కొద్ది సమయం మనం ముగించుకుందాం. దేవుని చిత్తం అయితే మిగతా 2 విషయాల్లో నేను మరలా మీతో పంచుకుంటాను. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ విడుదల. నిశ్చయముగా ఈ జూలై మాసం ఈ 11వ తారీఖున ఈ 2027వ సంవత్సరంలో ఒక గొప్ప విడుదల నీ జీవితంలో, నీ రోగములో నుంచి కలుగజేయబోతున్నాడు. రాసుకో దేవుని బిడ్డలారా. అప్పుల సమస్యలో నుంచి నా దేవుడు నీ చేయి పట్టుకొని పైకి లేపబోతున్నాడు. విడుదల కలగబోతుంది. విశ్వసించు. 1, ప్రేమ కొదువుగా ఉండకూడదు.
అభిషేకం కొదువుగా ఉండకూడదు. అభిషేకం ఎక్కడ ఉందో అక్కడ విడుదల. అభిషేకం ఎక్కడ ఉందో అక్కడ విడుదల. అభిషేకం ఎక్కడ ఉందో అక్కడ విడుదల. కోర్టు సమస్యలో నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్నావా? వాట్ ఎవర్ ఇట్ మే బి, దేనిలో నుంచి నువ్వు విడుదల పొందాలన్నా అభిషేకం పొందుకోవాలి. అడుగు, నన్ను అడుగు. నువ్వు తను అడుగు వారికి నిశ్చయముగా నా ఆత్మను అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఒక తండ్రి రొట్టెను అడిగితే వాని బిడ్డకి పామునిస్తాడా? నా దేవుడు ఇచ్చేవాడు కాదు. ఇదిగో ఈ లోకపు తండ్రి తను చెడ్డవాడయుండి మంచి ఇవులను తన పిల్లలకు అనుగ్రహించగా, ఈ రోజున మన దేవుడు మంచి తండ్రి. నీవు అభిషేకాన్ని అడిగితే నా దేవుడు నీకు ఇవ్వడా? అడుగు. యేసయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపు నాయనా. పరిశుద్ధాత్మ అభిషేకం, ఆ కిరీటం నా తల మీద ఉండాలయ్యా. ఆ కిరీటం నా తల మీద ఉండాలయ్యా. నేను ఒక రాజునని చెప్పావు. ఈ రోజు నా కిరీటం లేని రాజుగా నేను ఉండకూడదు. కిరీటం ఉన్న రాజుగా, కిరీటం అభిషేకం ఉన్న రాజుగా. లబా శబాంతర బలకనమా, లిబా శబాంతర బలకనమంతురా. రాజుగా నన్ను మార్చు. అందరు చేతుల పైకెత్తండి. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. అందరూ ఈరోజు ఈ స్థలంలో అభిషేకం పొందుకొని మనం వెళ్ళాలి. ఏదో వచ్చాను పోయాను అని కాదు. కనిపెట్టు, దేవుడు నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మ వర్షము చేత ఈ స్థలములో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని నా దేవుడు తలపబోతున్నాడు. పరిశుద్ధాత్మతో రేపబడబోతున్నాడు ఒక్కొక్కరిని. గట్టిగా సచ్చినప్పలు కాదు, గట్టిగా. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ విడుదల. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నాము నీరాకడకై. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నాము. ఇంకొకసారి పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నాము నీరాకడకై. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా. పరిశుద్ధాత్మ పొందు. అభిషేకం విడుదల కలగజేసేందుకు ఆత్మ, నా దేవుని ఆత్మ ఒక్కొక్కరి మీద కుమ్మరిస్తున్న సమయం. అందరూ పొందుకోండి. స్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా
చేసేందుకు ఆ దేవుని ఆత్మ ఒక్కొక్కరి మీద కుమ్మరించబడుతున్నది. పొందుకో. దివాంతర బలకరమ దివాంతర బలకరమ శబాంతర బలకరమ దివాంతర బలకరమ శబాంతర బలకరమ లిబాంతర బలకరమాంతర బలకరమ శబాంతర బలకరమ. యాజకునివైతే రాజువైతే ఏది నీకు అభిషేకం, ఏది నీకు అభిషేకం? పొందుకో అభిషేకం, పొందుకో అభిషేకం, పొందుకో. ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను ఆర్పకుడి. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు మీరాకడ